శ్రీ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబాగారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబాగారు మనతో ఏమంటున్నారంటే, బిడ్డ, ఒట్టేసి చెబుతున్నా, నీ కోరికలన్నీ నెరవేరుస్తాను తల్లి. నా మాటలు అశ్రద్ధ చేయకుండా విను అని బాబాగారు అంటూ ఉన్నారండి. ఇంకా బాబాగారు ఏం చెప్తున్నారంటే, బిడ్డ, నువ్వు ప్రతిరోజు నా దగ్గర ప్రార్థనలు పెడుతూనే ఉన్నావు. నా కోరికలు తీర్చమని, నన్ను ఆశీర్వదించమని నన్ను అడుగుతూ ఉన్నావు. అలా చేస్తూ కూడా నా దగ్గర కూర్చొని కన్నీరు పెట్టుకుంటూ, సాయి, రోజులు గడిచిపోతున్నాయి, కాలం మారిపోతూ ఉంది, కానీ నా కోరికలు మాత్రం నెరవేరడం లేదు అని అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ. ఎందుకు నన్ను ఇంతలా బాధ పెడుతూ ఉన్నారు? ఎందుకు నా విషయంలో ఇంత ఆలస్యం చేస్తూ ఉన్నారు బాబా అని అడుగుతూ ఉన్నావు కదా తల్లి. అందుకు సమాధానం చెబుతాను విను. నువ్వు ఇప్పటి వరకు ఎన్నో రోజులు ఎదురు చూశావు కదా. ఇక చాలు. నీ కన్నీటికి, నీ ఎదురు చూపులకు ఆఖరి రోజు వచ్చేసిందమ్మా. ఇక నిశ్చింతగా ఉండు. ఈ మంచి శుభవార్తను నీకు తెలియజేయడానికే ఈరోజు ఈ సందేశాన్ని పంపాను. నీ జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి. నా బిడ్డ ఇప్పటి వరకు ఎవ్వరినీ బాధ పెట్టలేదు, ఎవరి మనసు కూడా నొప్పించలేదు. నీ తండ్రి మాటలకు నువ్వు కట్టుబడి నమ్మకంతో ఎదురు చూస్తూ ఉన్నావు కదా. నేను నీ దగ్గరకు వచ్చి, తల్లి, నీ కోరిక తీరుతుందమ్మా, అదిగో నువ్వు ఆశపడింది వస్తుంది అని చెప్పినా నమ్మకంతో ఎదురు చూశావు. ఎప్పుడు బాబా అని నన్ను గట్టిగా అడగలేదు. అందుకే తల్లి, ఈరోజు నీ నమ్మకానికి నా పూర్తి ఆశీర్వాదం అందిస్తున్నాను. ఆనందంగా అందుకో. నీ సాయి మాటలు పూర్తిగా విను. తప్పకుండా ఆనందిస్తావు. ఆ ఆనందంతోనే నా దగ్గరకు వచ్చి ఆనంద బాష్పాలు పెట్టుకుంటూ ధన్యవాదాలు చెప్తావు. నువ్వు నన్ను నీ తండ్రిలా భావించినా సరే, లేదా నీ స్నేహితునిలా భావించినా సరే, నీ ఇంటిలో ఒక మనిషిలా అనుకున్నా సరే, ఇలా ఎలా అయినా సరే, నమ్మకంతో నన్ను ప్రార్థించిన వారి కోరికలు నేను తప్పక నెరవేరుస్తానమ్మా. అలానే నా బాబా నాకు అన్నీ చేస్తారు అని నమ్మకంతో ఉంటే చాలు, అన్నీ జరిపిస్తాను. ఒక్క విషయం గుర్తించుకో బిడ్డ, నువ్వు ఎప్పుడూ కూడా జరిగిపోయిన దాని గురించి ఆలోచిస్తూ సమయాన్ని వృధా చేసుకోకు. అలాగే జరగబోయే దాని నుంచి ఎవ్వరూ తప్పించుకోలేరు. అలాంటప్పుడు నీకెందుకు తల్లి అంత ఆలోచన, అంత ఆవేశం? వీటన్నింటినీ నేను నీ కోసం మార్చి మంచి కాలాన్ని నీకు అందిస్తాను. నిజమే తల్లి, భగవంతుని ఆశీర్వాదం పూర్తిగా నీకు లభిస్తుంది. ఈ శుభ సమయం నుంచి నీకు అన్నీ అనుకూలంగా మారుతాయమ్మా. నువ్వు కోరినవన్నీ నిన్ను చేరుతాయి. ఇక నీ కష్టాలు, శోధనలు, కన్నీరు అన్నీ నేను తుడిచేస్తాను. నువ్వు నా బిడ్డవి తల్లి, సాయి బిడ్డవి. ఇక ధైర్యంగా ఉండు. నువ్వు కోరినవన్నీ కూడా జవిరి మరీ నీ చేతిలో పెడతాను బిడ్డ. నువ్వు ఏ రోజు నుంచైతే నన్ను నమ్మి నాకు పూజలు చేయడం ప్రారంభించావో, ఆ రోజు నుంచి నేను నీతోనే ఉన్నానన్న విషయం నీకు కూడా తెలుసు కదా. అందుకే తల్లి, నువ్వు ఎవ్వరి ముందు లోకువ కాకుండా నేను చూసుకుంటాను. నా పాదాల దగ్గర శరణాగతి పొందిన నా బిడ్డలు మంచి స్థాయిలో ఉండి వారికి ఎలాంటి లోటు లేకుండా చేస్తాను. ఇప్పుడు నీకు ఏం కావాలో నాకు తెలుసులే.
నేను నీ తల్లి తండ్రి స్థానంలో నిలబడి నీకన్నీ జరిపిస్తాను బిడ్డ. నన్ను నమ్మిన నా బిడ్డలు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. అన్నింటినీ పొందుతారమ్మా. వారి కోరికలన్నీ కూడా కొంచెం ఆలస్యమైనా సరే తప్పకుండా తీరుస్తాను. ఇంకొక ముఖ్యమైన విషయం బిడ్డ, ఇప్పుడు నీ కోరిక తీరడం ఎంత ఆలస్యం అవుతుందో అంతకు 10 రెట్లు మంచి ఫలితాన్ని నువ్వు పొందుతావు. నీ జీవితంలో ఉన్న అడ్డంకులన్నీ తొలగించి నీకు మంచి జీవితాన్ని అందిస్తానమ్మా. నువ్వు నా దగ్గర కూర్చొని నన్ను అడిగినవన్నీ కూడా నేను తీరుస్తానమ్మా. కానీ ఒక్క విషయం, అందులో ఉన్న మంచి చెడులో ఆలోచించి మాత్రమే ఆ కోరికను తీరుస్తాను. ఎందుకంటే నా బిడ్డకి ఎలాంటి పరిస్థితుల్లో కూడా బాధ కానీ కష్టం కానీ రాకూడదు కదా. అందుకే కొంచెం ఆలస్యమైనా సరే మంచిదే నీకు అందిస్తాను. నాపై నమ్మకం ఉంది కదా తల్లి? అయితే పూర్తిగా నన్ను విశ్వసించు. నీకంతా మంచే జరుగుతుంది బిడ్డ అని బాబాగారు అంటూ ఉన్నారండి. బాబాగారు తన బిడ్డలందరికీ ఈరోజు ఒక సందేశాన్ని తీసుకొచ్చారు కదా ఫ్రెండ్స్. అందులో బాబాగారు మనకు ఏం చెప్తున్నారో మీకు అర్థమైందా? బాబాగారు ఏం చేసినా సరే అది మన మంచికే జరుగుతుందండి. బాబాగారిని నమ్మడం కాదండి, ఆ తండ్రిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం చాలా కోరికలు ఆ తండ్రి ముందు పెడతాం. కొంతమందికి మ్యాక్సిమం అన్నీ తీరుతాయి, ఇంకొంతమందికి కొన్ని తీరుతాయి, కొన్ని తీరవు. అలా అని బాబాగారికి ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని అర్థం కాదండి. ఒక వ్యక్తికి తాను కోరిన కోరికలన్నీ తీరుతున్నాయంటే వాటి వల్ల అతనికి భవిష్యత్తులో ఎలాంటి చెడు జరగదని అర్థం. మనకు కొన్ని కోరికలు తీరి కొన్ని తీరడం లేదు అంటే ఆ తీరని కోరికల వల్ల మనకు భవిష్యత్తులో చాలా ప్రమాదం పొంచి ఉంటుందండి. ప్రస్తుతానికి మనం చాలా ఆనందపడవచ్చు, నా కోరికలు తీరిపోయాయని. కానీ ఆ తీరిన కోరికలే భవిష్యత్తులో మనకు పెను ప్రమాదంగా మారే అవకాశం ఉంటుంది. ఆ విషయం మనకిప్పుడు తెలియదు ఫ్రెండ్స్. ఆ సర్వాంతర్యామి అయిన బాబా గారికి తెలుసు కాబట్టే మనకు ఏమివ్వాలో అదే ఇస్తారు, ఏది ఇవ్వకూడదో అది ససేమిరా ఇవ్వరు. ఈ ఒక్క విషయాన్ని గుర్తించుకోండి. బాబా గారిని అర్థం చేసుకోండి. తాను ఒక్కసారి మన చెయ్యి పట్టుకుంటే మనం చచ్చేంత వరకు బాబాగారు ఆ చెయ్యి వదలరండి. మనకు మంచి భవిష్యత్తునిచ్చి ప్రశాంతమైన జీవితాన్ని మనకు ప్రసాదిస్తారు ఆయన. ఈ ఒక్క విషయాన్ని మీరు అర్థం చేసుకొని బాబాగారి మీద పూర్తి విశ్వాసంతో పూర్తి నమ్మకంతో ఉండండి ఫ్రెండ్స్. ప్రతి బిడ్డకి మంచే జరుగుతుందండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారి సందేశం. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరికొంతమంది సాయి భక్తులకి షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబాగారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.